శౌర్యతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి హెదృష్ట్వా జనకాత్మజ. ఇక్కడే విడిచిపెట్టేస్తాను ప్రాణం, ఇంకా వెళ్ళడం అనవసరం. వానప్రస్థుగా కూర్చుంటాను, చేతిలో పడితే తింటాను, లేకపోతే లేదు. ఇందుచేత నేను వెళ్ళి అక్కడ సీతమ్మ తల్లి కనపడలేదన్న మాట చెప్తే రాముడు ప్రాణం విడిచిపెడతాడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, కోతల రాజ్యం, సుగ్రీవుడు, వానరాజ్యం ఇన్ని భ్రష్టం అయిపోయి. ఎందుకు వచ్చింది నేను ఆ మాట చెప్పడం, ఇక్కడే ఉండిపోతానన్నారు. అంతటి మహానుభావుడికి ఎంత నిర్వేదం వచ్చిందో చూడండి. అప్పుడు దేవతల అనుగ్రహం ఉంటుంది. అప్పుడు గుర్తొచ్చింది ఏదో తెలుసా, రామాయణాన్ని తిప్పింది సంపాతి మాట. రామకార్యం మీద పెడుతున్న వాళ్ళకి మాట సాయం చేశాడు సంపాతి. దూరదృష్టి ఉంది మాకు, గ్రద్దలం, పైగా వైనతేయులం. ఇక్కడి నుంచి చూసి చెప్తున్నాను, అదిగో కాంచనలంకలో అశోక వృక్షంలో శిశుపా వృక్షం కింద ఉంది అన్నారు. కాబట్టి సంపాతి మాట ఉత్తినే పోవడానికి వీల్లేదు. సంపాతి మాట నిజమనడానికి సాక్ష్యం కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చాయి. కాబట్టి ఉంది సీతమ్మ, నేను వెతకాలి. కాబట్టి అసలు చచ్చిపోతానన్న మాట రావడం చాలా దారుణమైన మాట. ఎవడు బ్రతికి ఉంటాడో వాడు సమస్త భద్రం కళ్యాణ పశ్యతి, వాడు అన్ని కళ్యాణములను చూస్తాడు. చచ్చిపోతానన్న మాట అనకూడదు. మళ్ళీ ఉత్సాహం పొందుతాను, మళ్ళీ వెతుకుతానన్నారు. ఈ మాటలన్నీ మానవ జాతికి రత్నాలు. ఈ మాటలే ఎప్పుడెప్పుడు మనం శోకంలో మునిగిపోతామో అప్పుడప్పుడు జ్ఞాపకం తెచ్చుకుని ఉత్సాహం పొందడానికి కారణభూతములు. అందుకే రామాయణం నేల మీద పడి ముత్పిండంగా అంటుకుంటున్న వాడిని కూడా బంతిగా పైకి లేచేటట్టు చెయ్యగలదు. అంత గొప్ప కావ్యం రామాయణం. అంత గొప్ప మాటలు మాట్లాడతారు స్వామి హనుమ. కాబట్టి మళ్ళీ వెతికారు. వెతికి 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 ఆఖరికి ఎలా అయితేనే ఆ శిశుపా వృక్షం మీద కూర్చుని కింద సీతమ్మ తల్లిని చూశారు. తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాసకృశాం దీనాం విశ్వసంతీం పునః పునః. మలినమైన బట్ట కట్టుకుని భారమైనటువంటి నిట్టూర్పులతో కన్నుల వెంట కారుతున్నటువంటి బాష్పధారలతో రామచంద్రమూర్తి యొక్క ధ్యానమునందు మగ్నమై ఉన్న సీతమ్మని చూసి ఆ సీతమ్మ తల్లి యొక్క వైభవాన్ని, ఆవిడ పాతివ్రత్యాన్ని కీర్తిస్తూ అలాగే కూర్చుని ఉన్నారు. తెల్లవారిపోనే పోయింది. తెల్లవారుజామున 3-4 అయింది. రావణాసురుడు లేవనే లేచాడు. బ్రహ్మముహూర్తంలో లేవడం గొప్ప, లేచి ఏది చెయ్యాలో అది చేయకపోవడం తప్పు. గబగబా వెళ్ళాడు అశోకవనంలో సీతమ్మ దగ్గరికి. మాట్లాడకూడని మాటలన్నీ అంటున్నాడు. వింటున్నారు పైనుంచి. రావణాసురుడు వెళ్ళిపోయాడు. అకస్మాత్తుగా ఒక సంఘటన ఏర్పడింది. అది స్వామి హనుమ కూడా ఊహించలేదు. ఆ తల్లింది, ఆ చుట్టూ రాక్షస స్త్రీలు పరివేష్టించి ఉన్నారు. వాళ్ళని భయపెట్టి వెళ్ళాడు. మీ మాటల వలన సీత నా పాన్పు చేరేటట్టు చెయ్యండి అన్నాడు. వాళ్ళు భయపెట్టి రావణుడు అంతవాడు ఇంతవాడు, నువ్వు ఆయన పాన్పు చేరకపోతే నిన్ను ఉదయ పలహారంలో భక్షిస్తాడన్నారు. ఆవిడ బ్రతికుండగానే ఆవిడ శరీరాన్ని వాటాలు వేసుకున్నారు. ఇన్ని చేసినా నా తల్లి ఒక్కటే మాట అంది, దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు తం నిత్యం అనురక్తస్మి యథారూపాం సువర్చల అంటుంది. ఒకనాడు రాజ్యాధికారం ఉన్నవాడని నాకు భర్త అని ఊరుకోవడం కాదు, ఆయన దీనుడైన రాజ్యహీనుడైన నా భర్త రామచంద్రమూర్తి. ఎప్పుడు సూర్యుణ్ణి ఆయన భార్య అయినటువంటి ఆ సువర్చల, అలాగే ఇతర వశిష్ఠుని భార్య, మహాపురుషులైనటువంటి భార్యలందరూ మహాపురుషుల్ని ఎలా అనుగమించి మహాపతివ్రతలై నిలబడ్డారో అలా నా భర్త పాదసేవ చేసేదాన్నే కానీ ఇవాళ రాజ్యభ్రష్టుడు దీనుడై ఉన్నాడని భర్తని విడిచిపెట్టి వేరొక పురుషుడి పాన్పు చేరేటటువంటి దుర్మార్గురాలైన దానని కాను. నా కాలి గోటితో కూడా ముట్టుకోను. నస్పృశేయం నిశాచర చరణేనాపి సవ్యేశ. ఆఖరికి నా కాలి గోటితో కూడా నిన్ను ముట్టుకోనంది అమ్మవారు. వింటున్నారు మహానుభావుడు. అంతా అయిపోయింది. అయిపోయిన తరువాత అకస్మాత్తుగా ఆవిడికి బాధ కలిగింది. బాధ కలిగి నే చచ్చిపోతానంటోంది. మళ్ళీ ఆవిడ బ్రతుకు మీద ఆశ కల్పించిన వారెవరో తెలుసా? త్రిజట. త్రిజట లేచింది. లేచి త్రిజట తన స్వప్నం చెప్పింది. నాకు ఇప్పుడే కలొచ్చింది. ఆ కలలో నేను చూశాను, హంసాం యుక్త సహస్రేణ స్వయమాస్తాయ రాఘవ
1000 హంసలు మోసినటువంటి పల్లకీలో రామచంద్రమూర్తి రావడం నేను చూశాను. రావణ కుంభకర్ణాది రాక్షసులందరూ నిహతులైపోవడం చూశాను. ఎర్రటి గుడ్డలు కట్టుకుని నూనె తాగుతూ దక్షిణ దిక్కుగా పోవడం చూశాను. ఎక్కడ నుండో ఒక మహావానరం వచ్చి లంకాపట్టణాన్ని కాల్చేయడం చూశాను. ఒక్క విభీషణుడు మాత్రం శ్వేతఛత్రం కింద తెల్లటి బట్టలు కట్టుకుని 4 మంత్రులు సేవిస్తూ ఉండగా ఆకాశంలో నిలబడి ఉండడం చూశాను. ఈ తల్లి ఎవరనుకుంటున్నారు? సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. ఎన్ని తప్పులు చేసినా నోటితో కూడా అడగక్కర్లేదు. ఇప్పటికైనా నేల మీద పడండి, ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రక్షస్సో మహతో భయాత్. ఒక్కసారి నేల మీద పడిపోండండి. ఆ త్రిజటా స్వప్నాన్ని విని తల్లి ఊరడిల్లింది. కానీ అంతలోనే శోకానికి గురైంది. నా ప్రాణం వదిలిపెట్టేస్తాను. శ్రీరామాయణంలో అత్యంత కీలకమైనటువంటి ఘట్టములలో అదొకటి. ఎందుకని? హనుమ పైనే ఉన్నారు చెట్టు మీద, క్రింద సీతమ్మ ఉంది. ఆయన ఊహించలేదు. ఇంకా మాట్లాడడానికి ఏదో సందర్భం కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. తల్లి పాతివ్రత్యాన్ని ప్రశంసించి ప్రశంసించి ముగ్ధుడైపోయి ఉన్నారు. అకస్మాత్తుగా ఆ తల్లి సీతాధవేణ్యుద్గ్రహణం గృహీత్వా ఉద్వధ్య వేణ్యుద్గ్రహణేన శీఘ్ర అహంగమిష్యామి యమస్య మూలం ఉపస్థితా సా మృదు సర్వగాత్రి. నే చచ్చిపోతాను, ఇక్కడ చచ్చిపోవడానికి విషం కత్తి ఇచ్చేవాడు కూడా లేడు, నే బతుకుదాం అనుకున్నట్టు బతకనిచ్చేవాడు లేడు. అది రాక్షసత్వం అంటే. కాబట్టి చచ్చిపోతానని పూచిన అశోకపు కొమ్మని కిందకి వంచి తన దీర్ఘమైన కేశపాశాన్ని మెడకి చుట్టూ ఉరిగా బిగించుకుని ఆ చెట్టు కొమ్మ కట్టేసుకుంది. ఏమి మహర్షి అండి, ఎంత అద్భుతమైన మాట అంటారు. తస్యాశుభం వమమరాళపక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం అంటారు. సీతమ్మ తల్లి ఎడం కన్ను అదిరిందిట శుభసూచనగా. ఇదేమిటి? చచ్చిపోదాం అనుకుంటుంటే ఎడం కన్ను ఎదిరింది అనుకుంది అమ్మవారు. అకస్మాత్తుగా భర్త గురించి శుభవార్త వినే ముందు జరిగే శుభశకునాలు. తస్యాశుభం వమమరాళపక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం అన్నారు. బాగా లోతైనటువంటి నీటితో నిండినటువంటి సరోవరంలో అరవిరిసినటువంటి తామర పువ్వు ఒకటి నీటి మీద కనపడుతుంటే ఆ తామర పువ్వుకి ఆధారంగా ఉన్నటువంటి కాడ నీటి లోపలికి ఉంటే పైకి కనపడకుండా నీటిలో ఉన్న తామర కాడ పక్కకి ఒక చాప వచ్చి నిలబడి మళ్ళీ ప్రయాణాన్ని మొదలుపెట్టే ముందు తన తోక ఇలా ఊపితే ఆ తోక కొట్టుకుని ఆ కాడ కదిలితే కాడ మీద ఉన్న తామర పువ్వు ఇలా కదిలితే ఎంత అందంగా కదులుతుందో అమ్మవారి కన్ను అలా కొట్టుకుందన్న. అంత గొప్పగా వర్ణించారు మహర్షి. తల్లికి ఎడంకన్ను అదిరింది. ఏమిట్రా ఎడంకన్ను అదిరింది అనుకున్నారు. ఉరి బిగించేసుకుంటోంది, కొమ్మ విడిచిపెట్టేస్తుంది. ఇంత గొప్పగా మాట్లాడగలిగిన హనుమ పైనుంచి చూస్తున్నారు. గిర్రగిర్ర గిర్రగిర్ర తిరిగేశారు. పిల్లి అంటున్నారు. ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపి సంసర్వో మధురం వాక్యం వైదేహ్యం వ్యాజహార అంటారు మహర్షి. ఇప్పుడు ఏం చెప్పాలి? నేను వానర భాషతో మాట్లాడితే ఆవిడకి అర్థం కాదు. నేను సంస్కృతంలోనో మనుష్య భాషలోనో మాట్లాడితే వానరమేమిటి సంస్కృత భాషలో మాట్లాడుతోంది, మళ్ళీ రావణాసురుడే ప్రచ్ఛన్న వేషంలో వచ్చి నన్ను హింస పెడుతున్నాడు అనుకుని ఉరిని బాగా బిగించుకుంటుంది. ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? ఏమీ మాట్లాడకపోతే తల్లి ఉరిపోసుకుని ప్రాణం విడిచిపెట్టేసిన తర్వాత మళ్ళీ నేను తిరిగి వెళ్ళి సీతమ్మ తల్లిని చూశాను కానీ ఉరిపోసుకుంటూ ఉంటే నిశ్శబ్దంగా ఊరుకున్నాను. తల్లి మరణించిందన్న మాట రామచంద్రమూర్తికి చెప్తే మహానుభావుడు ఊరుకుంటాడు. ఆ భూతాశ్చాత్తా విపద్యంతే దేశకాల విరోధిత అర్ధానర్ధాంతరే బుద్ధి నిశ్చితాపి నిశోభతే ఘాతయంతి కార్యాణి దూతాహ పండితమానినః. నేను బుద్ధిమంతుడు అనుకున్న మంత్రి అటువంటి దూత ప్రభువు యొక్క కార్యాల్ని పాడు చేస్తాడు. నేను ఏం చెయ్యాలి ఇప్పుడు? ఆయనకు అర్థం కాలేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.